స్వాతి, ఏమైంది? ఏడవకు. మామయ్య గారికి ఏమైందో చెప్పు. వదిన, ఆ సుబ్బారావు గారు నాన్నగారికి సీను జైలుకెళ్ళిన విషయం చెప్పేశాడు వదిన. నాన్నగారి గుండె ఆగిపోయింది. కరెంట్ షాక్ ఇస్తున్నారు, త్వరగా రండి వదిన. అత్తయ్య, ఆ సుబ్బారావు గారు మామయ్య గారికి నిజం చెప్పేశాడంట. మామయ్య గారి గుండె ఆగిపోయిందంట అత్తయ్య, త్వరగా ఆసుపత్రికి వెళ్దాం పదండి. అయ్యో దేవుడా, నా మొగుడు ప్రాణాలు తీసావరా సుబ్బారావు. నా రామయ్యకి ఏం కాకుండా చూడు దేవుడా, ఆయన లేకపోతే నేను బతకలేను. అంతా నా వల్లే లక్ష్మి. నా తమ్ముణ్ణి కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు నాన్నగారిని నేనే చంపేశాను. నేను బతికుండి ఏం లాభం లక్ష్మి? ఇది ఇప్పుడు ఏడ్చే టైం కాదండి, ముందు లేవండి. మామయ్య గారి ప్రాణాలు దక్కించుకోవాలి, త్వరగా వెళ్దాం పదండి. అన్నయ్య, నాన్నగారు కదలట్లేదురా. నేను ఎంత ఆపినా సుబ్బారావు గారు వినిపించుకోకుండా నిజం చెప్పేశాడురా. నాన్నగారిని నేనే చంపేశానన్నయ్య. తప్పు నీది కాదు తల్లి, నాది. ఆ రౌడీగారి దగ్గర అప్పు చేసిన పాపానికి ఈ రోజు నాన్నగారు బలైపోతున్నారు. రాము, మీ నాన్నగారికి సిపిఆర్ చేసి పల్స్ తిరిగి తెప్పించాం. కానీ గుండె చాలా వీక్ గా ఉంది. వెంటిలేటర్ మీద ప్రాణాలతో పోరాడుతున్నారు. అంటే మామయ్య గారికి ప్రాణాపాయం తప్పినట్టేనా డాక్టర్ గారు? అమ్మాయి, ఆపరేషన్ జరిగిన వెంటనే ఇంత పెద్ద షాక్ తగలడం వల్ల గుండె వాల్స్ అన్ని దెబ్బతిన్నాయి. ప్రాణాలు నిలబడాలంటే వెంటనే ఒక ఎమర్జెన్సీ ఇంజెక్షన్ ఇవ్వాలి. అరగంటలో ఆ ఇంజెక్షన్ తీసుకురాకపోతే నేను కూడా ఏం చేయలేను. అరగంట? ఆ ఇంజెక్షన్ కి ఎంత అవుతుంది డాక్టర్ గారు? నా రక్తం అమ్మైనా సరే ఇప్పుడే తెస్తాను. 50,000 అవుతుంది రాము. ఇక్కడ ఫార్మసీలో కూడా లేదు. పక్క టౌన్ కు వెళ్ళి తేవాలి. త్వరగా డబ్బులు అరేంజ్ చేసుకో. 50,000? అరగంటలో 50,000 ఎక్కడి నుంచి తేవాలి లక్ష్మి? నేను నా దగ్గర చెల్లి గవ్వలేదు. ఎవరిని అడగాలి నేను? కళ్ళెదుటే నా తండ్రి ప్రాణం పోతుంది లక్ష్మి. నేనేం చెయ్యలేకపోతున్నాను. ఎవరి కాళ్ళైనా పట్టుకోరా రాము, లేకపోతే ఎవరి దగ్గరైనా అడుక్కొనైనా నా రామయ్యకి ఇంజెక్షన్ తీసుకొని రారా. మీ నాన్నగారిని బతికించుకోరా నాకన్నా. నాకు ఇంకా వేరే దారేం లేదమ్మా. ఆ డబ్బు ఎవరిస్తారు మనకి? నేను ఆ ఏజెంట్ గారి దగ్గరికే వెళ్తాను. ఆ బానిస బండి మీద సంతకం పెడతాను. వాడు 50,000 ఇస్తే తీసుకొచ్చి నాన్నగారిని బతికించుకుంటానమ్మా. ఏం మాట్లాడుతున్నారండి? మీరు బానిస అవ్వకూడదనే కదా సీను తన ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ కాగితం మీద మీరు సంతకం పెడితే సీను చేసిన త్యాగానికి విలువేముంది? మరి నన్ను ఏం చేయమంటావు లక్ష్మి? నా తమ్ముడు త్యాగం గురించి ఆలోచించి కన్న తండ్రిని కళ్ళెదుటే చంపేసుకోమంటావా? 10 ఎకరాల భూమి ఉన్న ఒక ఇంజక్షన్ కొనలేని దౌర్భాగ్యుణ్ణి నేను. రాము, డాక్టర్ మందులు చీటీ పట్టుకొని పిచ్చివాళ్ళ తిరుగుతున్నావు. అరగంటలో 50,000 దొరుకుతాయా ఏంటి? సుబ్బారావు, మా కుటుంబం నీకు ఏ ద్రోహం చేసిందిరా? నాన్నగారికి నిజం చెప్పి ఆయన గుండె ఆపేస్తావరా కుక్క? ఆయనకి ఏమైనా అయితే నిన్ను ఇక్కడే పాతేస్తాన్రా. అబద్ధ బతుకు బతికే కంటే నిజం తెలిసి చావడమే మంచిదిరా. ఒక కొడుకు జైల్లో, ఇంకో కొడుకు బానిస. ఆ ముసలోడు బతికి ఏం సుఖపడతాడు చెప్పు? నిన్ను కొట్టేంత ఓపిక కూడా నాకు లేదురా. అవతల నా తండ్రి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. దయచేసి నాకు దారివ్వురా. రోడ్డు మీద ఏడుస్తుంటే డబ్బులు రాలుతాయా? నీకు అప్పిచ్చే నాదురు ఈ ఊళ్ళో ఎవ్వరూ లేరు. సిగ్గు వదిలేసి వెళ్ళి ఆ రౌడీ ఏజెంట్ గారి కాళ్ళే పట్టుకో. వెళ్ళు. అత్తయ్య, ఆయన ఇంకా రాలేదు. అంటే ఆ ఏజెంట్ గారి దగ్గరికి బానిసగా సంతకం పెట్టడానికే వెళ్ళారనుకుంటా. ఆయన వాడికి బానిస అయితే మన కుటుంబం బ్రతికుండి కూడా చచ్చినట్టే అత్తయ్య. మరి ఆ 50,000 అరగంటలో మనకి ఎవరిస్తారు లక్ష్మి? ఇక మీ మామయ్య గారి ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనా తల్లి? కలిసిపోవత్తయ్య, నా మెడలో ఉన్న ఈ తాలిబొట్టు తాకట్టు పెడతాను. ఇది అమ్మితే 50,000 ఖచ్చితంగా వస్తాయత్తయ్య. వద్దు లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు? పసుపు కుంకుమలతో ఉండాల్సిన తాళిని మెడలోంచి తీయడం అమంగళం తల్లి. ఆ పాపం మన ఇంటికి తగులుతుంది. వద్దమ్మా, నా మాట విను. మామయ్య గారి ప్రాణం, నా భర్త ఆత్మాభిమానం కంటే ఈ బంగారపు గోసేవి నాకు ముఖ్యం కాదత్తయ్య. నా తాలిబొట్టుకున్న అసలైన విలువ నా భర్త స్వేచ్ఛను కాపాడడంలోనే ఉంది. నేను వెళ్ళి ఆసుపత్రి బయట ఉన్న సేటుగారి దగ్గర తాకట్టు పెట్టొస్తానత్తయ్య. ఏంట్రా రాము, అరగంట క్రితం పోలీస్ స్టేషన్లో నీ పెళ్ళం కోర్టులో తేల్చుకుంటామని పెద్ద పెద్ద డైలాగులు కొట్టింది. ఇప్పుడు పరుగు పరుగున నువ్వు నా కాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చావురా? నన్ను క్షమించండి బాస్, మా నాన్నగారికి గుండె ఆగిపోయింది. అర్జెంటుగా ఒక ఇంజెక్షన్ కొనడానికి 50,000 కావాలి. దయచేసి ఆ డబ్బులు ఇవ్వండి బాస్. అయ్యో, అలా జరిగిందా? 50,000 ఏంటి రాము, లక్షిస్తాను. కానీ నువ్వు బానిస బాండ్ మీద సంతకం పెడితే సరిపోదు. ఆ 10 ఎకరాల భూమి నా పేరు మీదకి రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఏంటి బాస్, ఆ కాగితాలు పోలీస్ ఇన్స్పెక్టర్ సీజ్ చేసి కోర్టుకు పంపించాడు కదా.
ఇప్పుడు అవి నా చేతిలో లేవు కదా బాస్. అందుకే రా, రేపు కోర్టులో నీ తమ్ముడు సీన్ గాడు దొంగతనం చేయడానికి వెళ్ళానని, నా మనిషిని చంపబోయానని నేరం ఒప్పుకోవాలి. అప్పుడు ఆ భూమి నా చేతికి వస్తుంది. నీ తమ్ముడికి జైలు శిక్ష పడుతుంది. ఒప్పుకుంటే 50,000 ఇస్తా, లేదంటే వెళ్ళి మీ నాన్న శవం తెచ్చుకో. అమ్మాయి లక్ష్మి, పసుపు తాడుకున్న గొలుసు తీసి తాకట్టు పెడుతున్నావు. ఇది మహాపాపం కదమ్మా. మీ ఆయనకు తెలిస్తే ఊరుకుంటాడా? నా భర్త గౌరవం మా మామయ్య గారి ప్రాణం నిలబెట్టడానికి మించిన పుణ్యం ఏం లేదు సేటు గారు. నా మామయ్య గారు వెంటిలేటర్ మీద ఉన్నారు. దయచేసి త్వరగా ఆ 50,000 ఇస్తే ఇంజెక్షన్ కొనుక్కొని వెళ్తాను. 50,000 తీసుకో. మీ మామయ్య గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఈ జన్మకి ఇది చాలు సేటు గారు. మా మామయ్య గారికి ఇంజెక్షన్ పడితే ఆయన బ్రతుకుతారు. నా భర్త ఏజెంట్ గారికి బానిస అవ్వాల్సిన అవసరం రాదు. మళ్ళీ ఆలోచించుకోరాము. ఈ 50,000 తీసుకుంటే రేపు కోర్టులో నీ తమ్ముడు సీను దొంగతనం నేరం ఒప్పుకోవాలి. వాడికి 10 ఏళ్ళు జైలు శిక్ష పడాలి. నీకు సమ్మతమేనా మరి? నాకు సమ్మతమే బాస్. నా తమ్ముడు భవిష్యత్తు నాశనం చేసైనా సరే నా తండ్రి ప్రాణాలు కాపాడుకుంటాను. వాడిని నేరం ఒప్పుకోమని నేను బతిలాడుకుంటాను. దయచేసి ఆ డబ్బులు నాకు ఇవ్వండి బాస్. దేవుడా, అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడు? నాన్నగారి కోసం సీను అన్నయ్యని 10 ఏళ్ళు జైలుకి పంపే ఒప్పందం చేశాడా? ఈ నిజం తెలిస్తే సీను అన్నయ్య వదిన ఏమైపోతారు? రాము, వెళ్ళి మీ నాన్న ప్రాణాలు కాపాడుకో. రేపు కోర్టులో మీ తమ్ముడు ఏమైనా నాటకాలు ఆడాడో ఈ 50,000కి వడ్డీతో సహా మీ ఇంటిని లాక్కుంటాను. నా తమ్ముణ్ణి నేనే బలి చేస్తున్నాను దేవుడా, నన్ను క్షమించు. డాక్టర్ గారు, ఇదిగోండి 50,000. దయచేసి ఇంకొక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మా నాన్నగారికి ఆ ఇంజెక్షన్ ఇచ్చి బతికించండి సార్. వెరీ గుడ్ రాము, కరెక్ట్ టైంకి తెచ్చావు. నువ్వు భయపడకు, నేను వెళ్ళి వెంటనే ఇంజెక్షన్ చేస్తాను. ఏమండి, ఏంటిది? డాక్టర్ గారికి డబ్బులు ఇచ్చారా? నేను మామయ్య గారి కోసం డబ్బులు తెచ్చాను కదా, మరి మీ చేతికి 50,000 ఎక్కడి నుంచి వచ్చాయి? లక్ష్మి, ఏంటే ఇది నీ మెల్లో తాలిగొలిసేది? నాన్నగారి కోసం నీ పసుపు తాడుకున్న బంగారం అమ్మేశావా తల్లి? తాలిబొట్టు ఎక్కడికి పోలేదు. మీ ఆత్మాభిమానం కాపాడడానికి తాకట్టు పెట్టాను. కానీ మీరు సమాధానం చెప్పండి. అరగంటలో మీకు అంత డబ్బు ఎవరిచ్చారు? ఆ రౌడీ గారి దగ్గరికి వెళ్ళారా ఏంటి? లక్ష్మి, మీ మావయ్య గారి ప్రాణాలు నిలబెట్టడానికి ఎంత పెద్ద త్యాగం చేశావే తల్లి. నువ్వు మా ఇంటి మహాలక్ష్మివమ్మ. అత్తయ్య, ముందు ఈయన్ని అడగండి. డబ్బులు ఎవరిచ్చారో చెప్పమంటే నా మొహం చూడకుండా తలదించుకుంటున్నారెందుకు? చెప్పండి, నిజం చెప్పండి. ఆ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అది ఆ ఏజెంట్ గారి దగ్గరికి నేను వెళ్ళలేదు లక్ష్మి. ఊళ్ళో మనకు తెలిసిన ఒక పాత స్నేహితుడు కనిపిస్తే కాళ్ళు పట్టుకొని బతిమాలుకుంటే ఇచ్చాడు. దేవుడా, అన్నయ్య వదినకి ఎంత పెద్ద అబద్ధం చెప్తున్నాడు. సీను అన్నయ్య జీవితాన్ని నాశనం చేసిన విషయం వదినకు తెలిస్తే ఏమైపోతుందో. స్వాతి, నువ్వెందుకు అలా వణికిపోతున్నావు? మీ అన్నయ్య చెప్తుంది నిజమేనా? నీకేమైనా తెలుసా? స్వాతి, నాన్నగారు బ్రతకాలంటే కొన్ని విషయాలు దాచాలి తల్లి. నాకేం తెలియదు వదిన. నాన్నగారికి ఏమవుతుందో అని భయంగా ఉంది, అంతే. గుడ్ న్యూస్ రాము, ఆ ఇంజక్షన్ చాలా బాగా పనిచేసింది. మీ నాన్నగారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఒక 2 రోజులు ఇక్కడే అబ్జర్వేషన్ లో ఉంచి డిశ్చార్జ్ చేస్తాను. దేవుడా, నా పసుపు కుంకాలు నిలబెట్టావు తండ్రి. ఒరే రాము, నువ్వు సరైన టయానికే ఆ 50,000 తీసుకొచ్చి నీ తండ్రి ప్రాణాలు నిలబెట్టుకున్నావురా. నువ్వు దేవుడివిరా కన్నా. అవునమ్మా, కొడుగ్గా నాన్నగారి ప్రాణాలు నిలబెట్టుకున్నాను. కానీ నాన్న బతికాడన్న సంతోషం కూడా నా గుండెల్లో లేకుండా చేసుకున్నానమ్మా. కానీ ఏంటండి, మామయ్య గారు బ్రతికారని అందరం సంతోషపడుతుంటే మీ కళ్ళల్లో ఏదో పెద్ద ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళలాగా భయం ఏంటి? మీరు నా నుంచి అత్తయ్య నుంచి ఏదో దాస్తున్నారు, ఏంటో చెప్పండి. ఏం లేదు లక్ష్మి, నాన్నగారు బ్రతికారన్న సంతోషంలో మాటలు తడబడుతున్నాయి. మీరు వెళ్ళి నాన్నగారిని దూరం నుంచి చూసుకోండి, నేను వస్తాను. స్వాతి, నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు. మీ అన్నయ్య తెచ్చిన 50,000 వెనుకున్న రహస్యం ఏంటి? నేను తాలిబొట్టు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు మీ అన్నయ్య మొహన కొట్టేలోపు నువ్వే నిజం చెప్తావా లేదా? నన్నేం అడగకూడదు. నేను చెప్తే అన్నయ్య ప్రాణాలు తీసుకుంటాడు. ఆ డబ్బులు మనకు ఆ పాత స్నేహితుడు ఇవ్వలేదు వదిన, ఆ ఏజెంట్ గాడే ఇచ్చాడు. ఏజెంట్ గాడా? అంటే మీ అన్నయ్య నా మాట కాదని సీను త్యాగాన్ని మర్చిపోయి మళ్ళీ వాడికాల దగ్గరే పడి బానిసగా సంతకం పెట్టాడా? దేవుడా! బానిసగా కాదది, నా అంతకంటే ఘోరం. రేపు కోర్టులో సీను అన్నయ్య మీద ఉన్న దొంగతనం మర్డర్ అటెంప్ట్ కేసు సీను అన్నయ్య ఒప్పుకునేలా చేస్తానని, ఆ 10 ఎకరాల భూమిని వాడికే ఇప్పిస్తానని మాటిచ్చాడు వదిన.
ఏంటి, తండ్రి ప్రాణం కాపాడుకోవడం కోసం తోడబుట్టిన తమ్ముడికే ఉరితాడు పేంతడా? తప్పు చేయని తమ్ముడిని 10 ఏళ్ళు జైలుకి పంపుతాడా? ఎంత పని చేశారండి మీరు? అన్నయ్య నీవనకొదిన, నాన్నగారి ప్రాణం పోతుంటే తట్టుకోలేక అలా చేశాడు. ఇప్పుడు సీను అన్నయ్య జైలుకి వెళ్ళిపోతాడా వదిన? వాణ్ణి నువ్వే కాపాడాలి వదిన. ఏమండి, మీ తమ్ముడు సీను మీరు బానిస అవ్వకూడదని లాకప్లోనే చావడానికి సిద్ధపడ్డాడు కదా. వాడి త్యాగానికి మీరిచ్చిన బహుమతి ఇదా? వాడికి మీ చేతులతోనే మీరే ఉరితాడు బిగించి వచ్చారా? లక్ష్మి, అది నీకెవరు చెప్పారు? నేను నాన్నగారిని కాపాడుకోవడానికి వేరే దారి లేక. దారి లేదా? మీ భార్య మెడలో తాళి నమ్ముకుంటుందని మీకు అనిపించలేదా? కన్న తండ్రి ప్రాణం కోసం తోడబుట్టిన తమ్ముడి జీవితాన్ని 10 ఏళ్ళు జైలు పాలు చేస్తారా? మీరు అసలు మనిషేనా అండి? ఆ దేవుడు కూడా నన్ను క్షమించాడు లక్ష్మి. కానీ నేనేం చెయ్యాలి? ఒక పక్క కళ్ళెదుటే నాన్నగారి గుండె ఆగిపోయి ప్రాణాలతో పోరాడుతున్నారు. నా తమ్ముడు భవిష్యత్తు కోసం నా తండ్రిని చంపుకోలేకపోయాను లక్ష్మి. ఆ రౌడీగాడు పెట్టిన కండిషన్కి ఒప్పుకున్నాను. తండ్రి మీద ప్రేమ ఉండడం తప్పు కాదండి, కానీ ఆ ప్రేమ కోసం తమ్ముడిని బలి చేయడం మహాపాపం. ఇప్పుడు నా మెల్లో తాళమ్మి తెచ్చిన 50,000 తీసుకెళ్లి ఆ ఏజెంట్ గారి మొహాన కొట్టండి. వాడిప్పుడు ఆ డబ్బులు తీసుకొని ఊరుకోడు లక్ష్మి. వాడికి ఆ 10 ఎకరాల ఆస్తే కావాలి. సీను కోర్టులో నేరం ఒప్పుకుంటేనే నాన్నగారిని బ్రతకనిస్తాడు. అయితే వినండి, రేపు కోర్టులో సీనుగాడు ఎలాంటి నేరం ఒప్పుకోడు. వాడిని కాపాడుకోవడానికి నేను ఆ జడ్జి గారితో పోరాడతాను. మీరు ఆ రౌడీ గాడికి సపోర్ట్గా నిలబడితే రేపు కోర్టులో నా పోరాటం ఆ రౌడీ గాడి మీద కాదు, మీ మీదే ఉంటుంది. ఇదే నా మాట. ఏంట్రా సీను, మీ అన్నయ్య బానిస అవ్వకూడదని చావడానికే సిద్ధపడ్డా. కానీ నీ త్యాగం అంతా బూడిదల పోసిన పన్నీర్ అయిపోయిందిరా పల్లెటూరు పిచ్చోడా. మీరా కుక్క, మా అన్నయ్య నీ కాళ్ళ దగ్గర పడలేదురా. మా వదిన నిన్ను వదిలిపెట్టదు. రేపు కోర్టులో నీ బండారం మొత్తం బయట పెడుతుందిరా. రేపు కోర్టులో నా బండారం కాదురా, నీ కర్మే కాలిపోతుంది. మీ నాన్నగారికి గుండెపోటు వచ్చి చావు బ్రతుకుల్లో ఉంటే మీ అన్నయ్య పరుగున వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడురా. 50,000 అడుక్కొని వెళ్ళాడు. అబద్ధం, నువ్వు కట్టుకథలు చెప్తున్నావురా. మా నాన్నగారికి ఏం కాలేదు. మా అన్నయ్య నీ దగ్గర డబ్బులు తీసుకోడురా. కళ్ళు తెరిచి చూడురా, మీ అన్నయ్య నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. దానికి బదులుగా ఏమని మాట ఇచ్చాడో తెలుసా? రేపు కోర్టులో నువ్వు నేరం ఒప్పుకుంటావని, ఆ 10 ఎకరాల భూమి నాకే సొంతం అవుతుందని రాసిచ్చాడురా. కన్న తండ్రి కోసం తోడబుట్టిన తమ్ముడినే అమ్ముకున్నాడురా మీ అన్నయ్య. లేదు, ఇదంతా పచ్చి అబద్ధం. మా అన్నయ్య నన్ను అలా మోసం చేయడు. తను నా కోసం ప్రాణాలు ఇస్తాడురా. రేపు కోర్టులో నీ అన్నయ్య స్వయంగా వచ్చి నిన్ను నేరం ఒప్పుకోమని బతిలాడతాడు చూడురా. అప్పుడు అర్థమవుతుంది ఈ ఏజెంట్ గాడి పవర్ ఏంటో. ఏమండి, మీరు మళ్ళీ కళ్ళు తెరుస్తారనుకోలేదు. దేవుడు నా మొర ఆలకించాడు. డాక్టర్ గారు ఆ ఇంజెక్షన్ ఇవ్వకపోతే నా బతుకు ఏమైపోయేదో. రాము, ఆ ఇంజెక్షన్ కి 50,000 ఎలా తెచ్చావురా? నీ చేతిలో చిల్లి గవ్వలేదు కదా. ఆ రౌడీ ఏజెంట్ గారి దగ్గర చెయ్యి చాపలేదు కదరా నువ్వు. లేదు నాన్న, వాడు ఇవ్వలేదు నాన్న. నా ఫ్రెండ్ ఒకడిస్తే తెచ్చి కట్టాను. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు నాన్న. నా కళ్ళల్లోకి చూసి చెప్పు రాము. నా ప్రాణం కాపాడుకోవడం కోసం నేను రక్తం చిందించుకున్న ఆ 10 ఎకరాల భూమిని వాడి చేతిలో పెట్టలేదు కదా. నా చిన్న కొడుకు జైల్లో మగ్గిపోయేలాగా వాడికి బానిస అవ్వలేదు కదా. నా మీద ఒట్టేసి చెప్పురా. నాన్న, నేను భూమి. ఏంట్రా రాము, నాన్నగారు ఒట్టేయమంటే మాట్లాడవేంట్రా? నువ్వు నిజంగానే ఆ రౌడీ గాడి దగ్గర? సీను, లేచిట్రా ఒకసారి. రేపు పొద్దున్నే నిన్ను కోర్టుకు తీసుకెళ్తారు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ జడ్జి గారి ముందు నేను వాదిస్తాను. పోరాటం దేనికోసం వదినా? ఎవరి కోసం? నా సొంత అన్నయ్యే నా ప్రాణానికి వెలకట్టి అమ్ముకున్నాక నేను జడ్జి గారి ముందు పోరాడి ఏం లాభం వదినా? సీను, నీకు ఈ విషయం ఎలా తెలిసింది? మీ అన్నయ్య చేసిన తప్పు వల్ల నువ్వు కుంగిపోవద్దు సీను. ఆ ఏజెంట్ గాడే వచ్చి నాకు ఫోన్లో చూపించాడు వదినా. నాన్నగారి ప్రాణం మీద ప్రేమతో నన్ను 10 ఏళ్ళు జైల్లో కుళ్ళిపోవడానికి అన్నయ్య సంతకం చేశాడు. రేపు కోర్టులో నేను పోరాడిన వదినా. నేను దొంగతనం చేశానని నేరం ఒప్పుకుంటాను. అసలు నీకు బుద్ధి ఉందా? మీ అన్నయ్య ఏదో భయపడి ఒక తప్పు చేశాడు, దానికి నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నువ్వు కోర్టులో నేరం ఒప్పుకుంటే ఈ వదిన చచ్చిపోయినట్టే. మీ అన్నయ్య తప్పు చేసినా ఈ వదిన నీ వైపు నిలబడి పోరాడుతుంది. నువ్వు ఒక్క మాట కూడా కోర్టులో మాట్లాడకూడదు. ఇదే నా మాట. రాము, ఈ రోజు కోర్టుకి వెళ్తున్నావు కదా. నువ్వు ఆ ఏజెంట్ గారి దగ్గర చెయ్యి జాపలేదని మీ నాన్నగారికి నిజం చెప్పావు. నాకు చాలా ప్రశాంతంగా ఉందిరా. ఈ రోజు కోర్టులో ఆ రౌడీ గారి బండారం బయట పెట్టి నీ తమ్ముడిని జాగ్రత్తగా ఇంటికి తీసుకురారా.
రాము, నా ప్రాణం నిలబడింది ఆ దేవుడి దయ వల్ల, నీ పౌరుషం వల్ల. వెళ్ళురా, నా చిన్న కొడుకుని తీసుకొనిరా. వస్తాను నాన్న, సీనుగాన్ని తీసుకునే వస్తాను. అత్తయ్య, మామయ్య గారు మీరు ధైర్యంగా ఉండండి. మామయ్య గారి ప్రాణం ఎలాగో నిలబడింది, అలాగే ఇప్పుడు ఆ ఇంటి గౌరవం, సీను స్వేచ్ఛ కూడా నిలబడతాయి. న్యాయం ఎలాగైనా గెలిచి తీరుతుంది. దాన్ని అమ్ముకునే హక్కు ఎవ్వరికీ లేదు. లక్ష్మి, పద, టైం అవుతుంది, మనం కోర్టుకు వెళ్ళాలి ఇప్పుడు. భలే కరెక్ట్ టైంకి వచ్చావురా రాము. ఇంకో 10 నిమిషాల్లో జడ్జి గారు వస్తారు. రాత్రి మన మధ్య జరిగిన ఒప్పందం గుర్తుందిగా. మీ తమ్ముడు నేరం ఒప్పుకోకపోతే మీ ఇంటి మీదకి నా మనుషులు వెళ్తారు, జాగ్రత్త. బాస్, మీకు దండం పెడతాను బాస్, నా తమ్ముడిని వదిలేయండి. నేను జీవితాంతం మీ కాళ్ళ దగ్గరే పడుంటాను. ఆ బానిస బండ తేండి, ఇప్పుడే సంతకం పెడతాను. నా తమ్ముడిని మాత్రం జైలుకి పంపకండి బాస్. వీళ్ళు పోయి జడ్జి గారికి చూపించుకోరాము, నాకు కాదు. నాకు భూమి కావాలి, సీన్ గారికి జైలు శిక్ష పడాలి. రే సీన్గా, మీ అన్నయ్యని బ్రతికించుకోవాలంటే లోపల జడ్జి గారి ముందు నోరు మూసుకొని నేరం ఒప్పుకో. నా మరిది వైపు వేలు చూపించావనుకో, ఆ వేలే విరిచేస్తా. ఒప్పందం మా ఆయనతో చేసుకున్నావేమో, కానీ కోర్టులో నా మరిది తరపున మాట్లాడేది నేనురా. ఆ జడ్జి గారి ముందు నీ ఆటలు సాగనివ్వనురా. వద్దొదినా, అన్నయ్య పరిస్థితి చూడు. అన్నయ్య కోసం నేను ఏ శిక్షకైనా సిద్ధం వదినా. నేను జడ్జి గారితో నిజం చెప్పను. నువ్వు నోరు విప్పితే నా మీద ఒట్టు సీను. నీ అన్నయ్య చేసిన తప్పుకి నువ్వు బలవ్వకూడదు. ఇక్కడ జరగాల్సింది న్యాయ పోరాటం, బానిసల ఒప్పందం కాదు. నిందితుడు శ్రీనివాస్, ఈ ఏజెంట్ గారి ఇంట్లో దొంగతనం చేసి ఆయన్ని చంపడానికి ప్రయత్నించావని నీ మీద కేసు ఫైల్ అయింది. నీ మీద ఉన్న ఈ నేరాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? జడ్జి గారు, నేను ఆ రోజు రాత్రి అనంత జడ్జి గారు, సీను ఏ తప్పు చేయలేదు, ఏ నేరం ఒప్పుకోడు. ఇక్కడ అసలైన నేరస్తుడు సీను కాదు, ఆ బోన్ బయట త్వరలో నిలబడి ఉన్న ఈ ఏజెంట్ గాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఈవిడ నిందితుడి సొంత వదిన. తన మరిదిని కాపాడుకోవడానికి నా మీద పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తుంది. దయచేసి ఈవిడ్ని బయటకు పంపించండి. గారు, కోర్టులో భావోద్వేగాలకు చోట్లేదు. మీరు ఆ ఏజెంట్ గారి మీద చేసిన ఆరోపణలకి మీ దగ్గర ఏమైనా బలమైన ఆధారం ఉందా? ఆధారం ఉంది జడ్జి గారు. మా మామయ్య గారికి గుండెపోటు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉంటే మా పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఈ దుర్మార్గుడు ఒక చీకటి ఒప్పందం చేశాడు. 50,000 మెడికల్ ఖర్చుల కోసం ఇచ్చి దానికి బదులుగా మా 10 ఎకరాల భూమిని లాక్కోవాలని, నా మరిది కోర్టులో నేరం ఒప్పుకునేలా చెయ్యాలని బ్లాక్మెయిల్ చేశాడు. గారు, విన్నారు కదండి ఈవిడ కట్టుకథలు. నేను బ్లాక్మెయిల్ చేశానంట. అసలు ఆ ఒప్పందం ఎక్కడ జరిగింది, ఎవరు చూశారు, సాక్ష్యం ఎక్కడుంది? ఏజెంట్ గారు అడిగింది కరెక్టే. ఆయన బ్లాక్మెయిల్ చేశాడనడానికి సాక్ష్యం మీ దగ్గర ఉందా? సాక్ష్యం నేనే జడ్జి గారు. ఈ దుర్మార్గుడు బ్లాక్మెయిల్ కి తలొగ్గి కన్న తండ్రి ప్రాణం కోసం తోడబుట్టిన తమ్ముడినే నరకంలోకి తోసే చీకటి ఒప్పందం మీద సంతకం చేసింది నేనే. నా తమ్ముడు నిర్దోషి జడ్జి గారు. నన్ను ఉరితీయండి గాని వాణ్ణి వదిలేయండి. రాము, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అందరికీ మీలో నిజాయితీ గెలిచిందండి. నా మరిదికి న్యాయం జరిగింది.